పోలీస్ అధికారి కావాలని కలలు కన్న ఆ యువతి రాజమార్గంలో అది సాధించలేకపోయింది. దీంతో అడ్డదారులు తొక్కింది. పోలీస్ యూనిఫామ్ ధరించి రైల్వే పోలీస్ విభాగంలో ఎస్ఐని అంటూ సోషల్ మీడియాలో తెగ బిల్డప్ ఇచ్చింది. కానీ పెళ్లి చూపులకు సైతం పోలీస్ యూనిఫామ్తో వెళ్లి అడ్డంగా బుక్ అయిపోయింది. పోలీస్ యూనిఫామ్లో ఉన్న ఈమె పేరు మాళవిక. తాను ఆర్పీఎఫ్లో ఎస్ఐగా పనిచేస్తున్నానని తెగ బిల్డప్ ఇచ్చి పలువురిని మోసం చేసింది. అదే వేడిలో పెళ్లి కూడా చేసుకోవాలనుకుంది. కానీ కథ అడ్డం తిరిగింది. ఇప్పుడు కటకటాలు లెక్కిస్తోంది నకిలీ పోలీస్ మాళవిక. నల్లగొండ జిల్లా నార్కట్పల్లికి చెందిన మాళవిక నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. అయితే పోలీస్ కావాలన్నది ఆమె కోరిక. దీంతో 2018లో ఆర్పీఎఫ్ రిక్రూట్మెంట్ పరీక్ష రాసింది. కానీ దృష్టిలోపం కారణంగా వైద్య పరీక్షలో ఆమె డిస్క్వాలిఫై అయింది. కానీ అప్పటికే తమ కూతురు పోలీస్ విభాగంలో ఉద్యోగం సాధించినట్లు ఫిక్స్ అయిపోయారు మాళవిక తల్లిదండ్రులు. దీంతో వాళ్లను ఎలా సంతృప్తిపరచాలో ఆమెకు అర్థం కాలేదు. ఆర్పీఎఫ్లోనే కాదు, మరే పోలీస్ విభాగంలోనూ తనకు ఉద్యోగం రాదనే విషయం మాళవికకు తెలుసు. దీంతో తల్లిదండ్రుల్ని సంతృప్తిపరిచేందుకు సూడో పోలీస్గా మారిపోయింది. హైదరాబాద్ ఎల్బీనగర్ ప్రాంతంలో సిఆర్పీఎఫ్ పోలీసులు ధరించే యూనిఫామ్ కొనుగోలు చేసింది మాళవిక. నకిలీ ఐడి కార్డును తయారు చేయించుకుంది. నల్గొండలో రైల్వే ఎస్ఐగా పనిచేస్తున్నట్లు అందరినీ నమ్మించింది. పోలీస్ యూనిఫామ్తో సోషల్ మీడియాలో రీల్స్ చేసింది. ఏడాది కాలంగా యూనిఫామ్లో ఆలయాలకు వెళుతూ అక్కడికొచ్చే ప్రముఖులతో కలిసి ఫోటోలు దిగేది మాళవిక. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అవకాశం దొరికినప్పుడు వేదికలెక్కి ప్రసంగాలిచ్చింది. దీంతో మాళవిక నిజంగా ఆర్పీఎఫ్లో ఎస్ఐ ఉద్యోగం చేస్తోందని నమ్మేశారు జనం. ఆఖరికి తాను పోలీసునని మానసికంగానూ ఫిక్స్ అయిపోయింది మాళవిక. దీంతో పెళ్లి చూపులకు కూడా పోలీస్ యూనిఫామ్లో వెళ్ళింది. అయితే ఆమె నిజంగా ఆర్పీఎఫ్లో పనిచేస్తోందో లేదో అని తెలుసుకునే ప్రయత్నం చేశారు అబ్బాయి తరఫు బంధువులు. ఆర్పీఎఫ్లో ఉన్నతాధికారులను సంప్రదించడంతో మాళవిక బండారం బయటపడింది. దీంతో ఆమెపై కేసు పెట్టి అరెస్ట్ చేశారు పోలీసులు. తనకు పోలీసు ఉద్యోగం రాలేదంటే తల్లిదండ్రులు బాధపడతారని ఈ పని చేశానని చెబుతోంది మాళవిక. వాళ్లను సంతోషపెట్టడానికే పోలీస్ వేషం కట్టినట్లు వివరించింది.